మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక నా వీడియోలో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న వీడియో ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకాలం తర్వాత ఎందుకు బయటకొచ్చారు? నిజమే చాలా ఆలోచించాల్సిన విషయం. అండ్ దాని గురించి ఎక్కువగా మనం స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా రాలేదు, లేకుంటే గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రారంభమైనప్పుడు కూడా ఆయన తెలంగాణ భవన్కి వచ్చి, అంటే పార్టీ హెడ్ క్వార్టర్కి వచ్చి ఆయన తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళను ఉత్తేజపరిచిన సందర్భాలు లేవు. హఠాత్తుగా మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అని దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర క్లూ ఉంది. ఆ క్లూ ఏంటంటే, మేనల్లుడు హరీష్ రావు చేతికి పార్టీ పోతున్నది అనే ఆల్మోస్ట్ సమాచారం అందుకున్న తర్వాతే ఆ భయంతో కొడుకు నుంచి పార్టీ తన మేనల్లుడు చేతికి వెళ్ళిపోతుందేమో, మేనల్లుడు పార్టీని కైవసం చేసుకుంటాడేమో అనే అనుమానంతో, భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పాడు. సరే, ఇందులో నిజానిజాల సంగతి ఎట్లా ఉన్నా కూడా పొలిటికల్లీ రేవంత్ రెడ్డి అహెడ్. అంటే రాజకీయంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా భావించాలి. రేవంత్ రెడ్డిని ఆయన తిట్టనివ్వండి, ఇది ఫ్యూచర్ సిటీయా, తొక్క, ఇదేమిటి, ఇది కావాలా, అది కావాలా, అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? సరే, కేసీఆర్ భాష, కేసీఆర్కి సంబంధించిన పదజాలం, ఇదంతా ఒక టెక్నాలజీ, అదంతా పక్కన పెడదాం. అది ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల మధ్య భీకర పోరాటం జరుగుతోంది అంతర్గతంగా. ఇదే సందర్భంలో హరీష్ రావు చేతికి పార్టీ వెళ్ళిపోతున్నదనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో గజగజలాడిపోయి ఆయన ఫామ్ హౌస్ నుంచి వణికిపోయి తెలంగాణ భవన్కు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పాడు. చాలా కాలంగా నేను అసెంబ్లీకి రమ్మంటున్నాను, ఆయన కేసీఆర్ రావడం లేదు, మొహం చాటేస్తున్నాడు, కేసీఆర్ బండారం బయటపడుతుందని రావడం లేదు అని కూడా హరీష్ రావు అన్నాడు. ఆ పార్టీలో కొడుకేమో, అంటే కేటీఆర్ ఏమో ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నాడు, మేనలుడేమో ఆస్తుల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన ఆరోపణ. అండ్ కేసీఆర్ ఒక మాట అన్నాడు ఆయన తమ పార్టీ సమావేశంలో, మీడియా సమావేశంలో కూడా, ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు మనం చాలా బాగా పనిచేశాము, బాగా పెర్ఫామ్ చేశాము, మంచి మార్కులు వచ్చాయి, బాగా మనం ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన కామెంట్ చేశాడు. అయితే ఒకవేళ గుర్తులుండుంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలకు గుర్తు లేవు కనుక, అయినా కూడా తమ పార్టీ సమర్థించిన వాళ్ళు ఎక్కువ మంది గెలిచారన్నది ఇక్కడ కేసీఆర్ నిర్ధారణ. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, జూబ్లీస్ కంటోన్మెంట్, ఈ 2 ఉప ఎన్నికలు అండ్ లోక్సభ ఎన్నికలు, ఇవన్నీ కూడా గుర్తులతోటి ఎన్నికలు జరిగాయి కదా, అప్పుడు ఏమైంది అని అన్నాడు. వ్యాలిడ్ క్వశ్చన్, దీనికి జవాబు చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి జవాబు. ఎందుకంటే గుర్తులు లేని కారణంగా కూడా మనం ఎన్ని గెలిచాము, ఎన్నికల గుర్తులే ఉంటే అంటే మొత్తం కారుకు గుద్ది పారేసేవాళ్ళు అనేది ఆయన అభిప్రాయం, కేసీఆర్ అభిప్రాయం. దానికి మామూలు కౌంటర్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. అవునా, మరి లోక్సభ ఎలక్షన్స్లో 0, ఒక్క సీటు కూడా వీళ్ళకి రాలేదు. బహుశా ఆ పార్టీ ఏర్పడిన నాటి నుంచి, అంటే 2001 నుంచి ఇప్పటిదాకా ఈ 25 ఏళ్లలో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఈ టర్మ్లోనే, ఇది ఆయన చెప్పాడు. అండ్ కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండడం అంటే చట్టసభలకు రావాల్సిందని ఆయన. చూడండి, ఇక్కడ తేడా ఉంది. రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో పాయింట్ ఏంటంటే, కేసీఆర్
తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేకపోతే పార్టీ సమావేశంలో మాట్లాడడం కాదు, చట్టసభలకు వచ్చి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తేనే అప్పుడు ఆయన క్రియాశీలంగా ఉన్నట్టు అని ఆయన చెప్పాడు. 10 ఏళ్లలో అంటే 2014 to 2023 వరకు కేసీఆర్ కట్టిన ఓఆర్ఆర్తో సహా మొత్తం భూములు అమ్మేసుకున్నారు. హైదరాబాద్లో అసలు ఏం చేశాడో కేసీఆర్ ఒక్కటైనా చూపించాలని కూడా ఆయన అన్నాడు. అండ్ కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్ ఏదైతే మాట్లాడుతున్నాడో అందులో అన్ని అబద్ధాలే అని చెబుతూ తక్కువ వాటా ఏదైతే టీఎంసీలు ఉంటాయో వాటిని ఒప్పుకుంటూ సంతకం చేసినందుకు గాను కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం ఉండేది, ఆ అవకాశం లేకుండా చేసిన ఘనుడు కేసీఆర్ అని కూడా అన్నాడు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అప్పట్లో హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా చెప్పిన విషయం మనందరికీ తెలుసు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఐరన్ లెగ్ అని మరోసారి అన్నాడు. ఇంతకుముందు కూడా అన్నట్టు గుర్తు, మళ్ళీ ఒకసారి అన్నాడు ఐరన్ లెగ్ అని. హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిని చేయాలని ఒక ప్రచారం జరుగుతోంది బయట, అది కూడా ఆయన ప్రస్తావించాడు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీష్ రావు ఆ పార్టీని వదిలి ఎక్కడికి పోడు అని కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేశాడు. కేసీఆర్ తర్వాత పార్టీని కైవసం చేసుకునే విధమైన ఎత్తుగడల్లో హరీష్ రావు ఉన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అండ్ పార్టీని కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ కుటుంబమే కవితను పార్టీ నుంచి బయటకు పంపించేసింది అని చెప్పాడు. ఇవన్నీ అంటే చాలా విషయాలు. ఇంకొకటి చెప్పాడు ఆయన, ప్రధానమంత్రి మోడీ తన ఆరోగ్యం గురించి ఎప్పుడైతే అంటే కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారో కేసీఆర్ ఆనందంతోనే బయటకు వచ్చారేమో అని కూడా ఆయన అన్నాడు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా అంటే ఎక్కడ తగలాలో అక్కడ తగిలే విధంగా ఆయన మాట్లాడాడు ఎవరో రేవంత్ రెడ్డి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో ఎంత మేరకు అయింది, ఎంత మేరకు కాలేదు అనేది ఒక సబ్జెక్ట్. ఎవరి వాదన వాళ్ళకు ఉన్నాయి. 90% పూర్తయిపోయిందన్నదేమో బీఆర్ఎస్ వాదన, కేసీఆర్ వాదన, కాలేదన్నది రేవంత్ రెడ్డి వాదన. అయితే ఇక్కడ ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన వ్యక్తి ఎవరు? హర్షవర్ధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఆ బీరం హర్షవర్ధన్ రెడ్డికి కొల్లాపూర్ టికెట్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్. మరి నిజంగానే పాలమూరు జిల్లా పట్ల ఆయనకి ఏమైనా ప్రేమ ఉంటే హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే ఆ జిల్లా సాగునీటి రంగానికి వ్యతిరేకంగా పనిచేశాడో, అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్జీటీలో కంప్లైంట్ చేసిన వ్యక్తికి టికెట్ ఎట్లా ఇస్తాడు? ఇది కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. దీనికి కూడా ఆయన జవాబు ఇవ్వాల్సి ఉంది. సరే, ఫైనల్గా కేసీఆర్ని అయితే ఆర్థిక టెర్రరిస్ట్ అని ఆరోపించాడు ఆయన రేవంత్ రెడ్డి. ఆర్థిక టెర్రరిస్ట్ ఏ రకంగా ఆర్థికంగా మొత్తం అసలు ఆర్థికంగా రాష్ట్రాన్ని అత్యాచారం చేసినట్టుగా కూడా ఆయన ఆరోపణలు గుప్పించాడు. చాలా సీరియస్ ఆరోపణలు చేశాడు ఆయన. అయితే రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది ఏమిటంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కాకుండా బయటే ఉండాలనో, ఇక్కడ ఉండి అసెంబ్లీకి హాజరు కావాలనో, ఇక్కడే ఉంటే తనకు కేసీఆర్కు మధ్య మాటల యుద్ధం ఇదంతా అంటే పాలిటిక్స్లో వాడిగా వేడిగా రాజకీయాలు కొనసాగుతాయనో రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టుగా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.